నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్లూటో గ్రహంపై వివాదం, నాసా అడ్మినిస్ట్రేటర్ సంచలన వ్యాఖ్యలు. భారతదేశాన్ని ఏ శక్తి తలవంచేలా చేయలేదు, శక్తివంతమైన సందేశాన్నిచ్చిన ప్రధాని మోడీ. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ. అమిత్ షా, సిఆర్ పాటిల్తో కీలక భేటీలు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం, చంద్రబాబు వెల్లడి. రేపే తిరుపతి గంగ జాతర, పటిష్ట ఏర్పాట్లు చేసిన పోలీసు యంత్రాంగం. మందుబాబులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్, అసాంఘిక శక్తులకు ఆవాసంగా మారిన ప్రధాన కేంద్రం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. అమ్మల కన్న అమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మగా పూజలు అందుకుంటున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో నేడు సున్నపు కుండలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మే 5 నుండి ప్రారంభమైన జాతరలో రోజుకో వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నేడు సున్నపు కుండలతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. జాతరలో భాగంగా నేడు సున్నపు కుండలు ఎత్తుకొని భక్తులు నగర వీధుల గుండా ఊరేగింపుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రోజుకో వేషధారణతో భక్తులు ఆలయానికి చేరుకొని గంగమ్మ తల్లి సేవలో తరించడం ఆనవాయితీ. వేసవి తీవ్రత దృష్ట్యా వేషధారులకు ఆలయ పరిసరాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది, పాలక మండలి సభ్యులు ఎప్పటికప్పుడు త్రాగునీరు, అంబలి అందిస్తూ సేవలు అందిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసు శాఖ గస్తీని ముమ్మరం చేసింది. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గంగమ్మ తల్లిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, అంటువ్యాధుల ప్రబలకుండా అమ్మవారు కాపాడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కోరిన కోరికలు తీర్చిన భక్తులు జాతర సమయంలో వేషాలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. తమ ఇంట్లో సమస్యలు తీరిపోవాలి అమ్మా అంటూ గంగమ్మకు మొక్కుకున్నాం. మాతంగి వేషం వేస్తే కోరికలు తీరుతాయని మా పెద్దలు చెప్పారు. అందుకే ఈరోజు వేషం కట్టి అమ్మవారిని దర్శించుకున్నాం. చాలా సంతోషంగా ఉందంటూ భక్తులు తెలిపారు. గంగమ్మ దేవస్థానంలో గంగమ్మ జాతర మహోత్సవాలు నేడు 7వ రోజు. ఈరోజు సున్నపు కుండలు వేషధారణ. ఈరోజు కైకాల వంశస్థులు సున్నపు కుండలు వేషాలను ధరించి ఈరోజు భక్తులందరూ సందర్శిస్తారో ఈరోజు తిరుగుతారు. దాన్ని యాక్చువల్గా సున్నపు కుండలు వేషాలని పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మ అని చెప్పని భక్తులందరూ విశ్వసిస్తారు. వాళ్ళ దర్శనం సాక్షాత్తు గంగమ్మ తల్లిని దర్శించుకున్నట్టు భావిస్తారు. ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాలుగా నేను ఇదే ఆనవాయితీతో ప్రతిరోజు దొరవేషం ఉన్న రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క గడపతో రావడం జరిగింది. తిరుపతి ప్రజలందరికీ మంచి చేకూరుతుందని ఒక నమ్మకంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ జాతర మహోత్సవంలో ప్రతి ఏటా మాతంగి వేషం వేసి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటున్నాం. మన కులదేవత అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలు, మన ఊరి గ్రామదేవత అమ్మవారికి ఇలా మొక్కులు తీర్చుకోవడం ప్రతి సంవత్సరం మన జన్మ హక్కు. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారికి మొక్కులు వేసుకొని పొంగలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తిరుపతి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. మే 12న తిరుమలలో హనుమ జయంతి వేడుకలు జరగనుంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి నాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమ జయంతి వేడుకలు ఈ ఏడాది మే 12వ తారీఖున టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి, కాలినడక బాటలో 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి హనుమ జయంతి నాడు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. తిరుమలలోని జపాలి తీర్థంలో కూడా హనుమ జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ తరపున శ్రీ జపాలి హనుమాన్కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహానికి అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు స్థానికుల సౌకర్యార్థం తిరుమల నుండి 7వ మైలుకు,
తిరిగి తిరుమల చేరటానికి టీటీడీ ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 318 అర్జీలను స్వీకరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్, గ్రామాల నుండి వచ్చు అర్జీదారులకు టీ సరఫరా తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, భరత్ నాయక్, రోజ్మాండ్, అనురాధలతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 40 వినతులు వచ్చాయని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంకు నేరుగా వచ్చి 26 మంది వినతులు సమర్పించగా 12 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా సామవాయి మార్గం, రైల్వే గేట్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని, ఈట్ స్ట్రీట్ వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, చెట్లు ఎండిపోకుండా నీరు పట్టాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, నగరంలో రోడ్డుకు అడ్డంగా కడుతున్న ఫ్లెక్సీలకు అనుమతి ఇవ్వరాదని, ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తున్న తోపుడు బండ్లు తొలగించాలని, గొల్లవానిగుంట, పూలవానిగుంట పట్టా భూముల్లోకి నీరు రాకుండా కరకట్ట ఏర్పాటు చేయాలని, వినాయక సాగర్లోకి స్విమ్మింగ్ పూల్కు వెళ్లేందుకు ఎంట్రీ ఇబ్బందిగా ఉంది, మరో మార్గం ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు తదితరులు ఉన్నారు. తిరుపతి రూరల్ తన్నపల్లి వద్ద రోమాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న భానుడి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసారులు, వాహనదారులు, కూలీలు, విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు చల్లని మజ్జిగ, మంచినీరు అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని, ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహం తీర్చడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు. వేసవి పూర్తయ్యే వరకు చలివేంద్రాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఏదైతే ఉంటుందో మనం ఇక్కడ నుంచి రూరల్ ప్రాంతం నుంచి అనేక మంది యాత్రికులు ఈ దారి గుండానే ఎక్కువ రాకపోకలు సాగిస్తారు. దానిలో భాగంగా ఇక్కడ వేసవి వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దానిలో భాగంగా ఇక్కడ రొమ్మల ఫౌండేషన్ సేవలు అందిస్తే వాళ్ళకి ఎక్కువగా రీచ్ అవుతుందని దాన్ని గుర్తించి ఈరోజు ఇక్కడ పెద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దారిలోనే అనేక చోట్ల ఏర్పాటు చేసినాం. దానిలో భాగంగానే ఈ 2 లక్షల బాటిల పంపిణీ ఏదైతే ఉందో అనేక ప్రాంతాల్లో రద్దీగా ఉన్న అనేక చోట్ల ఇదే ఇలాగే కొనసాగుతుందని. ఈ సమ్మర్ ఏదైతే ఉందో ఈ సమ్మర్ ఎండ్ అయ్యే వరకు మాది కొనసాగుతాం. ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న విద్యార్థిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 30 ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సోమవారం చిత్తూరు పోలీస్ అజిత్ గృహంలో ఎస్పీ తుషార్ డూడి మీడియాతో మాట్లాడుతూ కన్యకాపురానికి చెందిన మహేష్ బాబు ఇంజనీరింగ్ విద్యార్థి తిరుపతిలో నివాసముంటున్నాడు. మహేష్ బాబు ప్రభుత్వ సచివాలయాల్లో చోరీలకు పాల్పడుతూ ప్రింటర్లను, ల్యాప్టాప్లను, ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలించేవాడని తెలిపారు. ఈ మేరకు ఎస్ఆర్పురం, నగిరి తదితర ప్రాంతాల్లో చోరీలు జరిగినట్లు ఫిర్యాదు అందటంతో ఆయా ప్రాంతాలకు చెందిన పోలీస్ సిబ్బంది నిఘా ఏర్పాటు చేసి చిత్తూరు, తిరుపతి రహదారిలోని మఠం క్రాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మహేష్ బాబును తనిఖీ చేసి అతని వద్దనున్న ప్రింటర్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
చోరీలకు పాల్పడుతున్న మహేష్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజశేఖర్ రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూమన అభినయ్ రెడ్డి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు తిరుపతి నగరం మీద, తిరుపతిలో నివసిస్తున్నటువంటి వారి అందరి మీద పూర్తి స్థాయిలో ఉండాలని, అమ్మవారి కృపా కటాక్షాలతో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి నగరం మరింత అభివృద్ధి చెందాలని, మేటి నగరాలతో పోటీ పడే విధంగా తిరుపతి స్థాయి పెరగాలని, తిరుపతిలో ప్రశాంతత ముఖ్యంగా ఉండాలని, భూ కబ్జాదారుల కోరల్లో నుంచి తిరుపతి బయటికి రావాలని, రౌడీ మూకల అల్లరి చిల్లర వేషాలతో ఉండకుండా శాంతియుతమైనటువంటి పరిస్థితులు నగరంలో నెలకొనాలని అమ్మవారిని ప్రార్థించడం. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర తుది ఘట్టానికి చేరుకుంది. రేపు జాతర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఈస్ట్ సిఐ శ్రీనివాసులు తెలిపారు. రేపు జరగబోయే జాతరకి దాదాపు 500 మంది పోలీస్ ఫోర్స్తో బాగా కఠినమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా భక్తులు తెల్లారుజాము 4 గంటల నుంచే రేపంతా కంటిన్యూస్ గా దర్శనం చేసుకుంటారు. వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరూ రేపు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆ గుడికి దర్శనం కోసం వచ్చిన భక్తులు త్వరితగతిన దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోయి ఇతర భక్తులకు కూడా అవకాశం కల్పించాలి. ఒకటి. రెండోది, ఎవరు కూడా పోలీసు నిబంధనలు సూచించిన నియమ నిబంధనలని తూచా తప్పకుండా పాటించాలి. ఈ యొక్క 2 వీలర్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్స్ అన్ని కూడా పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లోపల, అదే విధంగా ఈ పక్క తొడ ఆఫీస్ జంక్షన్ వద్ద, ఈ 2 ప్లేసుల్లో పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి, అక్కడనే పెట్టుకోవాలి. పొంగల్స్, ముఖ్యంగా పొంగల్స్ కి వెజిటేబుల్ మార్కెట్ లోనే పెట్టుకోవాలి. ఈ పాయింట్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. రేపు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి, రేపే మెయిన్ జాతర కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇతర భక్తులకి దర్శనం కల్పించడానికి అవకాశం కల్పించాలి. సాధ్యమైనంత త్వరితగతిగా ఆ దర్శనం కంప్లీట్ చేయించేసి ఆ విధమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను వేగంగా లబ్ధిదారులు సంతృప్తి స్థాయిని పెంచేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ అమలులో భాగంగా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ రాజేంద్రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ సురేష్, డిపిఎం కృష్ణానాయక్, ఏవో వాసుదేవన్, చిత్తూరు అర్బన్ ఎంఆర్ఓ కులశేఖర్, రూరల్ ఎంఆర్ఓ కళ్యాణి తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు 202 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారాలను వేగంగా అందించాలన్నారు. లబ్ధిదారుల సంతృప్తి స్థాయిని పెంచే లక్ష్యంతో ప్రతి అర్జీని తప్పనిసరిగా గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. అర్జీలు పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈరోజు నిర్వహించిన కేజీఆర్ఎస్ కార్యక్రమం నందు ప్రజల నుంచి వివిధ సమస్యలపై 202 వినతులు స్వీకరించారు. రెవెన్యూ మరియు సర్వే శాఖ 165, పంచాయతీరాజ్ 2, పోలీస్ 6, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ 1, డిఆర్డీఏ 14, సివిల్ సప్లైస్ 2, ఏపీఎస్పీడీసీఎల్ 2, ట్రాన్స్పోర్ట్ 1, వాటర్ రిసోర్స్ 2, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 1, డిఎం అండ్ హెచ్ఓ 1,
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 5, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు డిఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి నేతృత్వంలో ఆలయంలో జాతరను పురస్కరించుకొని ఎక్కడా కూడా అపరిశుభ్రంగా లేకుండా ఎప్పటికప్పుడు శానిటరీ సిబ్బందిచే ఆలయాన్ని శుభ్రం చేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ తెలిపారు. సో మనకి ఏదైతే జాతర 5వ తేదీ నుంచి 13వ తేదీ తెల్లారి దాకా జరుగుతుందో దానికి మన మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మనం 150 మెంబర్స్ వర్కర్స్ ని, ప్రైవేట్ వర్కర్స్ ని ఎక్స్ట్రా హైర్ చేసి పెట్టుకున్నాము, మనకు కూడా సిబ్బంది కాకుండా. సో ఆ 150 మెంబర్స్ మనకి 2 షిఫ్ట్లు, అంటే మార్నింగ్ 6 నుంచి 2 దాకా అండ్ ఆఫ్టర్నూన్ 2 to 10 దాకా ఈ వర్కర్స్ పనిచేయడం జరుగుతుంది. సో అండ్ మెయిన్ జాతర ఈ రోజు ఏదైతే 11 నైట్ నుంచి జనాలు విపరీతంగా వస్తారు కాబట్టి ఈ 11 నైట్ నుంచి ఎల్లుండి తెల్లారితో 13వ తేదీ అమ్మవారి చంపనరికే దాకా మనం అదనంగా 100 మంది ఎక్స్ట్రా వర్కర్స్ మనం నైట్ షిఫ్ట్ పెట్టడం జరిగింది. అంటే రాత్రి 6 నుంచి 10 దాకా ఎక్కడా కూడా వర్కర్స్ లేకుండా నైట్ ఇబ్బంది పడకుండా ఈసారి ముందు కమిషనర్ మేడం గారి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకోవడం జరిగింది. వీళ్ళని ఎవరినైతే వర్కర్స్ మనం అలాట్ చేసామో వీళ్ళని మానిటర్ చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి శానిటరీ సూపర్వైజర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, మేస్త్రీస్, సెక్రటరీస్ కూడా సపరేట్ గా డ్యూటీ వేయడం జరిగింది. గుడి లోపల ప్రాంతంలోనే కాకుండా ఆలయ ప్రాంగణం ఏదైతే ఉందో ఆలయ ప్రాంగణం చుట్టూ భక్తులు ఎంట్రీ పాయింట్స్, సౌత్ గేట్ అయితేనేమి, ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ యార్డ్ రూట్ అయితేనేమి, ఇంకా వివిధ రకాల ఎంట్రీ పాయింట్స్ లో కూడా మనం వర్కర్స్ పెట్టడం జరిగింది. దీంతో పాటు వేషాలమ్మ గుడికి కూడా ఎక్కువ భక్తులు తాకి ఉండే అవకాశం ఉంది కాబట్టి వేషాలమ్మ గుడి దగ్గర, జీవకోణంలో ఉండే గంగమ్మ గుడి దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఉన్న పెద్ద గంగమ్మ దగ్గర కూడా అదనపు సిబ్బందిని మనం హైర్ చేసుకోవడం జరిగింది. ముందర ఇందాక మీరు చెప్పిన ఏరియాస్ కి బ్లీచింగ్ పౌడర్ సపరేట్ గా ఆర్గనైజ్ చేసుకుని దానికి సపరేట్ గా స్టాఫ్ డెడికేట్ చేసి ఏరియా వైజ్ గుడిలో కూడా డివైడ్ చేసుకుని ఎక్కడా కూడా మళ్ళీ ఓవర్లాప్ అవ్వకుండా సపరేట్ గా కేటాయించి వాళ్ళందరినీ మానిటర్ చేయడానికి కూడా శానిటరీ సూపర్వైజర్ స్థాయి అధికారం పెట్టడం జరిగింది. శానిటరీ ఇన్స్పెక్టర్స్ ని, సెక్రటరీస్ కూడా అలాట్ చేయడం జరిగింది డ్యూటీస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సోదరి తాతయ్యగుంట గంగమ్మ తల్లికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ మరియు టీడీపీ నాయకులు అమ్మవారికి సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, రానున్న రోజులలో మరిన్ని సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందంజలో ఉంటుందని తెలిపారు. జాతర అంగరంగ వైభవంగా 5వ తారీఖు నుంచి కూడా మొదలుపెట్టి రేపటి రోజున పూర్తి కాబోతుంది. ఈ సందర్భంగా మరి అందరూ కూడా తిరుపతి గంగమ్మ తల్లి భక్తులు దేశ విదేశాల నుంచి కూడా రావడం, అదేవిధంగా తిరుపతి నగర ప్రజలందరూ కూడా ఆమెకు మొక్కులు తీర్చుకొని ఆమె కృపకు పాత్రలు కావడానికి ఈ వారం రోజులు కూడా మరి వివిధ రకాలైనటువంటి వేషాలతో మరి ఆమె ఇచ్చేటువంటి సందేశాన్ని అందుకొని వారి యొక్క అమ్మగారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. రోజు తాతయ్యగుంట గంగమ్మ జాతరకి ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో హాజరవ్వడం జరిగింది. ఇక్కడ గంగమ్మ తల్లి భయపడి దాంకున్న పాలగాడిని వివిధ వేషాలు వేసి వీధి వెతికి ఆయన్ని పట్టుకొని సంహరించింది. అదేవిధంగా తిరుపతి జనాలు గత 1000 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జాతర అప్పుడు వారి వేషాలు వేసి గంగమ్మ తల్లి దగ్గర వారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. గంగమ్మ తల్లి మమ్మల్ని అందరినీ, తిరుపతి ప్రజల్ని ఎప్పుడూ కాపాడుతుందని భావిస్తూ ఉంటారు. అదేవిధంగా గంగమ్మ తల్లి కృపా కటాక్షాలు తిరుపతి ప్రజలందరికీ దక్కాలని, అందరూ సంతోషంగా ఇలా ప్రతి సంవత్సరం మన సంస్కృతిని మర్చిపోకుండా ముందు తరాలకి గుర్తు చేసే విధంగా మనమందరము ఈ గంగమ్మ జాతరని జరుపుకోవాలని కోరుకుంటున్నాం. తిరుపతి వేషాలమ్మ జాతరలో సున్నపు కుండలు ఎంతో ప్రాశస్త్యం కలిగినవి. అలాగే జాతరలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భక్తులందరికీ తెలిసిందే. ఈ సున్నపు కుండల మహోత్సవాన్ని వేలాది మంది భక్తులు దర్శించాలనే సదుద్దేశంతో ఆలయ ధర్మకర్తల మండలి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చైర్మన్ జగదీష్ రెడ్డి, కూటమి నాయకులు నరసింహాచారి పేర్కొన్నారు. ఈ వేషాలమ్మ గుడిలో సున్నపు కుండలు అనే ఒక మహా దేవుడికి సంబంధించిన తంతు జరుగుతుంది. ఈ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే పాలేగాళ్ళని సంహరించిన తరువాత అందరూ కూడా స్వేచ్ఛగా, ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండండి అని అమ్మవారు, పెద్దమ్మవారు, తాతయ్య అమ్మవారు, ఈ వేషాలమ్మవారు జనానికి తెలిపే ప్రక్రియ ఇది. మా వేషాలమ్మ తల్లి జాతర గత 7 రోజులుగా పాలెగాళ్ల సంహారం కోసం వివిధ రకాలైనటువంటి వేషాలు వేసుకుని గ్రామమంతా సంచరించి పాలెగాడిని వెతికి పట్టుకుని సంహరించి అయిపోయిన తర్వాత గ్రామ ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో అనాదిగా వస్తున్న సత్సాంప్రదాయంలో సున్నపు కుండలు ఈరోజు సాయంత్రం ఇక్కడ కట్టుకుని
సున్నపు కుండల్ని గ్రామమంతా తిరిగి ఆ పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మ వేషధారణలో ఉన్నటువంటి వారు వేషాలు వేసిన ప్రతి ఒక్కరూ కూడా ముందు ఈ వేషాలమ్మను దర్శించుకుని మళ్ళీ తీసేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చే దర్శనం చేసుకుని విసర్జించాలా. ఈ విషయం గమనించి అందరూ కూడా వేషాలమ్మను దర్శించి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటాం. దీంట్లో ముఖ్యంగా సున్నపు కుండలు కట్టుకొని వాళ్ళు ఇచ్చే పసుపు కుంకుమ కావచ్చు, ఆ సున్నపు కుండలు మరుసటి రోజు వచ్చి కొట్టి ఆ పెంకులు కూడా చాలా ఇంపార్టెంట్. అది దీన్ని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి తిలకిస్తారు. తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో మందుబాబుల హల్చల్. రాత్రైతే చాలు కూరగాయల మార్కెట్ కాస్త మందుబాబుల అడ్డాగా మారిపోతోంది. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ రాత్రి వేళ మందుబాబులకు అడ్డాగా మారిందని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు కిటకిటలాడే మార్కెట్ రాత్రైతే చాలు బీర్ బాటళ్లు, మద్యం సీసాలతో దర్శనమిస్తోంది. పర్యవేక్షణ లేకపోవడంతో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. తిరుపతి ప్రజలకు సుపరిచితమైన ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ నిత్యం వందలాది మంది కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ ఉంటుంది. వేకువజాము నుండి రాత్రి వరకు రద్దీగా ఉండే ఈ మార్కెట్ చీకటి పడి షాపులు మూసివేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మార్కెట్ ప్రాంగణం మందుబాబులకు, ఆకతాయిలకు నిలయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రివేళ బీరు, మద్యం బాటళ్లు విచ్చలవిడిగా కనిపిస్తుండటంతో ఉదయం మార్కెట్కు వచ్చే మహిళలు, చిన్నపిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పగిలిపోయిన సీసా ముక్కలు తొక్కుకొని పలువురు గాయాల పాలవుతున్నారు. దుకాణదారుల నుండి అద్దెలు, పార్కింగ్ రుజుం వసూలు చేయటంలో చూపే శ్రద్ధ గుత్తేదారుడు మార్కెట్ మెయింటెనెన్స్పై చూపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించేవారు లేకపోవడంతో మందుబాబుల వెక్కిలి చేష్టలు మితిమీరిపోయాయని వాపోతున్నారు. రాత్రి సమయంలో పోలీస్ గస్తీ లేకపోవటం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవటం, కనీసం హెల్ప్ లైన్ నంబర్ బోర్డు కూడా లేకపోవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నామని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాత్రివేళ గస్తీ ముమ్మరం చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ కాస్త మందుబాబులకు శాశ్వత నిలయంగా మారిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఉత్పత్తి అయ్యే భవన నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులకు సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను సోమవారం ఉదయం క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలోని అన్నా క్యాంటీన్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. భవన నిర్మాణ వ్యర్థాలను ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారనే ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాలను తూకివాకం వద్ద గల ప్లాంట్కు తరలించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని ఆరోగ్య విభాగపు సిబ్బందిని ఆదేశించారు. అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని నిర్వాహకులకు తెలిపారు. అలాగే నాణ్యమైన ఆహార పదార్థాలు సమయానికి అందించాలని తెలిపారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈ రాజు, సర్వేయర్ కోటేశ్వరరావు, టీపీఎస్ వంశీ తదితరులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి ప్రజల ఆరాధ్య దైవం తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా నగరంలోని అన్నా క్యాంటీన్లకు సెలవు ప్రకటించినట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని ప్రజలందరూ మంగళవారం గంగ జాతర సంబరాల్లో ఉన్న కారణంగా అన్నా క్యాంటీన్లకు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. బుధవారం నుండి అన్నా క్యాంటీన్లు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి ఆ ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నగరంలో వరుసగా జరుగుతున్న మొబైల్ ఫోన్ చోరీ కేసులను ఛేదించి అంతర్రాష్ట్ర నేరస్తుడిని అరెస్ట్ చేసింది. నిందితుడి వద్ద నుంచి సుమారు 6 లక్షల రూపాయలు విలువైన ఖరీదైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఈ క్రమంలో తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులను పరిశీలించి సోమవారం ఉదయం ఇస్కాన్ ఆలయం సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేయబడిన వ్యక్తి మహేష్ బహదూర్ జటారా అలియాస్ సంతోష్ థాపా అలియాస్ దాబా మహేష్ కుమార్ నేపాల్ దేశానికి చెందినవాడు.
ఇతను కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పలు చోరీ కేసుల్లో నిందితుడుగా ఉండి జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు తిరుపతిలో కూలీగా నటిస్తూ పేర్లు మార్చుకుంటూ సంచరిస్తూ రాత్రి వేళల్లో పెద్ద షాపింగ్ మాల్స్ను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడేవాడు. జనవరి, ఏప్రిల్ నెలలో రామానుజ సర్కిల్ సమీపంలోని రిలయన్స్ మార్ట్లోకి గోడ దూకి ప్రవేశించి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించినట్లు విచారణలో తేలింది. సనాతన ధర్మ పరిరక్షణ, శక్తి ఉపాసన, భక్తి మార్గ ప్రచారంలో నిత్యం నిమగ్నమై ఉన్న మంత్రమహేశ్వరి శ్రీ శక్తి పీఠాధీశ్వరి పూజ్య శ్రీ రమ్యానంద భారతి మహాస్వామిని సోమవారం తిరుపతిలోని ప్రసిద్ధ గ్రామదేవతల ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దివ్య దర్శన యాత్ర భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. ముందుగా తాళ్లపాక పెద్దగంగమ్మ అమ్మవారి దర్శనం. తొలుత అమ్మవారి అక్కగా భక్తులు విశ్వసించే పవిత్ర క్షేత్రమైన తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయానికి విచ్చేసిన పూజ్యశ్రీ మాతాజీ వారు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,55,280 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,945 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,67,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 272 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్లూటో గ్రహంపై వివాదం, నాసా అడ్మినిస్ట్రేటర్ సంచలన వ్యాఖ్యలు. భారతదేశాన్ని ఏ శక్తి తలవంచేలా చేయలేదు, శక్తివంతమైన సందేశాన్నిచ్చిన ప్రధాని మోడీ. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ. అమిత్ షా, సిఆర్ పాటిల్తో కీలక భేటీలు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం, చంద్రబాబు వెల్లడి. రేపే తిరుపతి గంగ జాతర, పటిష్ట ఏర్పాట్లు చేసిన పోలీసు యంత్రాంగం. మందుబాబులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్, అసాంఘిక శక్తులకు ఆవాసంగా మారిన ప్రధాన కేంద్రం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.